హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం ట్రై చేయే రెసిపీ వడియాలండి. అన్నం వడియాలు. ఈ వడియాలు మనం కూరల్లోకి కానీ పప్పుచారులకు కానీ పప్పుల్లో కానీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుందండి. ఫస్ట్ ఈ రెసిపీకి మనం ఒక గ్లాస్ బియ్యానికి 8 గ్లాసులు నీళ్ళ చొప్పున 2 గ్లాసులు తీసుకున్నాను నేను, స్టోర్ బియ్యమే తీసుకొని దాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో 16 గ్లాసులు నీళ్లు వేసుకుని దాంట్లో 2 చెంచాల సగ్గుబియ్యం కూడా బియ్యంలో వేసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు 16 గ్లాసులు నీళ్లు వేసుకున్నాం కదండి ఒక గిన్నెలో, దాంట్లో 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని మరిగించుకోవాలండి. ఇది వచ్చిన తర్వాత ఈ నానబెట్టిన బియ్యం ఉంది కదా, ఇది దాంట్లో వేసుకొని వండుకోవాలి. ఉప్పు 2 టేబుల్ స్పూన్లు చాలండి. ఒక గ్లాస్ బియ్యానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు ప్రకారం 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మీకు ఉప్పు ఎక్కువైంది తక్కువైంది అనుకుంటే మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా వచ్చింది రెసిపీ అనేది. ఇంకా ఈ బియ్యం ఇది చూడండి ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఇది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఎండాకాలం కదండి, ఇప్పుడే వడియాలు వేసుకుంటే తర్వాత మనకు ఈజీగా అయిపోతాయి. చూడండి ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఈ బియ్యం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నేను స్టోర్ బియ్యమే తీసుకున్నాను, మీరు కావాలంటే వేరే బియ్యం కూడా తీసుకోవచ్చండి, సన్న బియ్యం కానీ అది కానీ. స్టోర్ బియ్యం అయితే ఇంట్లో త్వరగా అయిపోతుంది వడియాలకి కదా అని. చూడండి ఇంకొంచెం సేపు పడుతుందండి, ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుందండి దగ్గరగా అవుతుందండి. చూడండి ఇప్పుడు చూడండి ఇలా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇంకొంచెం ఉడకాలండి, ఒక 2 నిమిషాలు, ఇంకో 2 నిమిషాలు ఉడికించుకొని దించేసుకుందామండి. ఇప్పుడు ఎండలో ఈ వడియాలు ఆడబెట్టుకోవాలండి. ఫస్ట్ మనం ఒక మంచం కానీ ఏదైనా క్లాత్ కానీ తీసుకొని నేను శారీ తీసుకున్నాను, మంచం మీద శారీ వేసి ఎండలో వెంచాను. ఇలా చూడండి ఈ క్వాంటిటీలో మనకు బియ్యం అనేది ఉడికి రావాలండి. ఈ క్వాంటిటీ లేకుండా అంటే దీనికి పలచగా కానీ మందంగా ఇంకా గట్టిగా కానీ వస్తే వడియాలు ఆరడానికి కానీ చాలా బాగుండదండి. ఈ క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా వడియాలు వస్తాయి మనకు. ఇలా నేను ప్లేట్లో తీసుకున్నాను, మీ ప్లేట్లో తీసుకోవచ్చు, లేకపోతే గిన్నెలో తీసుకోవచ్చు అండి. తీసుకొని ఒక స్పూన్తో మెల్లగా ఇలా క్లాత్ మీద ఇలా వేసుకుంటూ, లావు కాకుండా మీడియంలో వేయాలండి, మరీ అంత లావు వేయకూడదు. వేస్తే అవి ఎండడానికి చాలా టైం పడుతుంది, అది కాకుండా బాగోదు కూడా. ఈ సైజ్ అయితే చాలండి. నేను కొంచెం లావేసి అనిపిస్తుంది, దీనికంటే పలసగా వచ్చినా బాగుంటాయండి. ఇవి బాగా ఎండబెట్టుకొని చూడండి అంత 2 గ్లాసుల బియ్యానికి ఒక మంచం నిండా వచ్చాయండి. ఇంతవరకు ఒక శారీకి మొత్తం వచ్చాయి. ఈ వడియాలు ఎండబెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ మీద కొన్ని నీళ్లు జల్లుకొని వాటిని తీసుకోవాలండి. తీసుకున్నాంటి ఒక డబ్బాలో వేసుకొని మంచిగా పక్కన పెట్టుకుంటే ఎప్పటికైనా పప్పులోకి కానీ చారులోకి కానీ ఈ వడియాలు రెడీ. అన్నం వడియాలు రెడీ. మీకే ఇవి వాటర్ వేసి వడియాలు తీసిన తర్వాత మళ్ళీ ఇంకో 2వ రోజు కొంచెం ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకోకపోతే అవి ఇంకొంచెం మెత్తగా అయిపోతాయి. ఒక 2 రోజుల వరకు మంచిగా ఆరబెట్టుకొని తర్వాత ఒక డబ్బాలో వేసుకుని ఉంచుకుంటే చాలండి. వేడి వేడి అన్నంలోకి అన్నం వడియాలు రెడీ. ఈ వీడియో చూసిన తర్వాత నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.